అందరికీ కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు జీవన మాధురి. ఈ నవలని వడ్ల మన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు రాశారు. చదువుతున్నది దేవి. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. సాయంకాలం నీరెండలో నిగనిగలాడుతోంది బందర్ రోడ్డు. విశాలంగా ఉన్న PWD గ్రౌండ్స్ని ఆనుకుని ఒకే డిజైన్లో కట్టబడిన క్వార్టర్స్ చూడముచ్చటగా ఉన్నాయి. వాటికి కొంచెం దూరంలో ఉన్న ఎలక్ట్రిసిటీ ఆఫీసు, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఆఫీసు భవనాలు హుందాగా టీవీగా కనిపిస్తున్నాయి. ఆ రెండు భవనాల్లోనూ బోలెడన్ని ఆఫీస్ పక్షులు ఉన్నాయి, ఆడవి మగవి. ఈ కథకు కావలసిన మగపక్షి ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్లో ఒక గదిలో LDCగా ఉద్యోగం వెలగబెడుతున్నాడు. పేరు మోహన్. ఆఫీస్ ఫైళ్ళన్నీ నీటుగా కట్టగట్టేసి విసుగ్గా గోడ గడియారం కేసు చూశాడు మోహన్. 5 కావడానికి ఇంకా 10 నిమిషాలుంది. చిరాగ్గా దాని కేసు చూసి పళ్ళు పటపటలాడిచ్చాడు. ఏం రోగం నీకు? త్వరగా తిరిగి చావబెందుకు? ఇంటి దగ్గర మాధవి నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుందనే జ్ఞానం అయినా లేదు నీకు? ఉండు, నీ పని చెప్తాను. చేతిలో పేపర్ వెయిట్ని గురి చూసి గోడ గడియారం కేసు కొట్టాడు. టప్మని పగిలింది అద్దం. ముక్కలు కింద పడ్డాయి. అది చూసి ప్యూన్ పరిగెత్తుకొచ్చి సూపరింటెండెంట్ గారితో చెప్పాడు. సూపరింటెండెంట్ గారు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. యావయ్యా మోహన్, నీకేమైనా స్క్రూ లూజా? లేకపోతే ఏమిటా చిన్నపిల్లాడి చేష్టలు? గడియారం పగలగొట్టినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? నీ జీతం నుంచి నెలకు 100 రూపాయలు చొప్పున దానికి ఖరీదు ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ రికవరీ చేస్తాను. పోతే నీకు సింపుల్గా మెమో ఇవ్వమన్నావా? చార్ట్ షీట్ వేయమన్నావా? లేకపోతే నైస్గా సస్పెన్షన్లో పెట్టమన్నావా? కంగుమన్నాడు మోహన్. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సారీ సార్ అన్నాడు నొచ్చుకుంటూ. ఈ సారీలు లారీలు మన దగ్గర జాంతానాయి మోహన్. చూడు, నేరస్తుడినన్నా ఎరిగి నేరాన్ని శిక్షించమన్నారు పెద్దలు. అది దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాను, నువ్వు ఆ గడియారాన్ని బద్దలు కొట్టడానికి కారణం ఏమిటి? నాకు కావాలి. నువ్వేమన్నా సైకో పేషెంట్వా? పోనీ నాలాగా ఇంటి దగ్గర భార్యామణితో పోట్లాడి ఆమె చేత ముక్క చివాట్లు తిని ముఖం మార్చుకుని ఆఫీస్కొచ్చి ఆ కోపం గోడ గడియారం మీద చూపించావా? చెప్పవయ్యా, అసలు సంగతి ఏమిటో. నాకు ఇలాంటి విషయాల్లో ఆరాటం జాస్తే అనుకో. అంత భయంలోనూ నవ్వేశాడు మోహన్. అసలే మాది కొత్త కాపురం సార్. ప్రణయంలోని తొలి రుచులు అనుభవించడానికే టైం చాలకుండా ఉంటే ఇంకా తగాదాలకి అవకాశం ఎక్కడ సార్? ఓహో, అదయ్యా సంగతి. మరి చెప్పావు కాదే ఇందాకటి నుంచి అదా నీ బాధ? సరేనయ్యా, కొత్త పెళ్ళాము ఇంట్లో ఉండగా మొగుడు ఆఫీస్లో అనుభవించే విరహ బాధ ఉంది చూసావు. భలే గమ్మత్తుగా ఉంటుందనుకో. సిగ్గుపడకు చిట్టి తండ్రి. వెళ్ళి నీ శ్రీమతి గారి సన్నిధిలో వాలిపో. నో రికవరీ, నో మెమో, నో సస్పెన్షన్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. విష్ యూ స్వీట్ స్వీట్ స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. ఏంటోయ్ మోహన్, ఆ అరమోర్పులు కన్నులేమిటి? ముఖంలో ఆ పారవస్యం ఏమిటి? సన్నగా ఆ గొణిగేమిటి? 5 అయిపోయింది. మన సెక్షన్లో అంతా వెళ్ళిపోయారు కూడా. ఇద్దరం కలిసిపోదామని సీట్ సర్దుకొని నీ దగ్గరకు వచ్చాను. లే పోదాం పద. భుజం తట్టాడు కొలీగ్ సారథి. ఏమిటో ఇంకా అలా చూస్తావు? లే పోదాం అంటూ దారి తీశాడు సారథి. ఇద్దరు గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి సైకిల్ స్టాండ్లో ఉన్న సైకిళ్ళు తీసుకొని బయలుదేరారు. PWD కాంపౌండ్లో ఉన్న రోడ్డు మీదుగా సైకిల్ తొక్కుకుంటూ గోపాలరెడ్డి రోడ్డు మీదకి చేరారు. పదవై మోహన్, ఇలా బీసెంట్ రోడ్లోకి వెళ్ళి 1 కప్పు కాఫీ తాగుదాం అన్నాడు సారథి. సారీ బ్రదర్, ఇంటి దగ్గర మాధురి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆలస్యం అయితే ఆమెకి కోపం వచ్చేస్తుంది. గమ్మత్తుగా నవ్వాడు సారథి. కొత్త కాపురం పెట్టిన రోజుల్లో నేను నీలాగే స్నేహితుల్ని ఖాతరు చేయకుండా ఉండలేదోయ్. ఇట్స్ ఆల్ రైట్, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళిరా అన్నాడు. బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు మోహన్. సారథి కబుర్ల పోగు. పట్టుకుంటే జిడ్డులా ఓ పట్టాను వదిలిపెట్టడని తెలుసు. మాధురి మాధురి అని మనసు ఆమెనే పదే పదే తలుచుకుంటోంది. సైకిల్ స్పీడ్గా పోనిస్తున్నాడు. సాయంకాలం కావడం వల్ల రోడ్డు మీద జనసందోహం ఎక్కువగా ఉంది. రిక్షాలు, చిన్న కార్లు హడావిడిగా పరిగెడుతున్నాయి. ఎన్నో రంగురంగుల చీరలు, సింగారాలు రోడ్డుపై నడుస్తున్నాయి. ఇవేమి మోహన్ దృష్టికి ఆనడమే లేదు. సైకిల్ ఇంకా జోరుగా తొక్కి విజయ్ టాకీస్ దగ్గర ఆపాడు. రండి బాబు రండి, మీకోసమే చూస్తున్నాను అంది పూల రత్తమ్మ
మొహం నిండా నవ్వు నింపుకుంటూ. అతను అడగకుండానే 3 మూరల పూలదండ బ్లేడ్తో కోసి ఆకులో పొట్లం కట్టి ఇచ్చింది. డబ్బులిచ్చాడు. ఇయ్యాల పూలు చాలా బాగున్నాయి బాబు, వీటిని చూసి అమ్మగారు గుమ్మైపోవాలా అంది పళ్ళు ఈకిలిస్తూ. 50 ఏళ్ల వయసులో గున్న ఏనుగులా ఉన్న రత్తమ్మకి ఇంకా శృంగారం చావలేదా అని అనుకున్నాడు. పూల పొట్లం ప్లాస్టిక్ బుట్లో పడేసి సైకిల్ ఎక్కి సూర్యారావుపేట వైపు పోనిచ్చాడు. 10 నిమిషాల్లో సైకిలు ఇంటి ముందు ఆగింది. అనుకున్నట్టుగానే ముస్తాబాయి మోహన్ కోసం ఎదురు చూస్తోంది మాధురి. అతన్ని చూడగానే ఆమె ముఖం సంతోషంతో వికసించింది. వచ్చారా అంది. ఆమె కళ్ళు మెలమెలలాడాయి. వచ్చాను డియర్, అంతేకాదు అన్నాడు సైకిల్ లోపల పెడుతూ. మరి కళ్ళు అందంగా తిప్పింది. నీకోసం తెచ్చాను. ఏమిటి? ఏంటో నీకు తెలియదా? నాకు తెలుసని మీకు తెలీదా? ఏయ్ పిల్ల, ప్రశ్నకు ప్రశ్న జవాబు చెప్తావా? ఉన్న నీ పని చెప్తాను. ఏం చెప్తారు? వెక్కిరించింది. మోహన్ మాట్లాడకుండా డ్రెస్ మార్చుకొని పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చాడు. టవల్ అందించింది మాధురి. విసురుగా లాక్కొని తుడుచుకున్నాడు. దుడుకుగా వెళ్ళి వీధి తలుపులు గడియ వేసి వచ్చాడు. మాధురి ఆశ్చర్యపోయింది. ఇంతలోనే ఇంత కోపం దేనికి? తనేం చేశానని? ఆమె వైపు తీక్షణంగా చూశాడు. మనసు చివుక్కుమంది మాధురికి. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అంది భయం భయంగా. అవును గంభీరంగా అన్నాడు. ఏమిటది? బెత్తరపోయింది మాధురి. చెప్పమంటావా? కటువుగా అడిగాడు. త్వరగా చెప్పండి, నాకెంతో ఆరాటంగా ఉంది. నువ్వు అసలు నాకు భార్యవే కాదు అంటూ ఆవలించింది మాధురి. మరి మీకు నేనేమవుతాను? ఎత్తి కుదేస్తే 7 చెక్కలు అవుతావు. అసలు నీలో భార్య లక్షణాలు లేనే లేవు. ఏమిటండి, ఏమిటా మాటలు? కోపంగా అంటున్నారా, నిజంగానే అంటున్నారా? కోపంగానే అంటున్నాను. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అపరంజి బొమ్మలాగా అప్సరసలాగా అందంగా ఉంటావని నీకు గర్వం కదూ? అబ్బే అదేం లేదండి. మీరు నా అందం గురించి వర్ణిస్తూ రోజు పొగుడుతూ ఉంటే మీరు మెచ్చిన అందం కదా అని లోపల సంతోషపడుతూ ఉంటాను, అంతే. అబద్ధం. నీ మొగుడు అంటే, నీ శ్రీవారు అంటే నేను నీ మాట కాదనని, నువ్వు గీచిన ఇల్లాలి రేఖని దాటనని నీకు గర్వం కదూ? రామరామ, ఏం మాటలండి అవి? మీరు నా మాటని ప్రేమతో మన్నిస్తారని మీ మీద నాకెంత అభిమానం, అనురాగం. చాలించు నీ సినిమా డైలాగులు. అవ్వా ఇదేంటండి, ఏమైంది అసలు మీకు ఈ రోజు? నీ దయవల్ల నిక్షేపంగా ఉన్నాను. సైకిల్ బాస్కెట్లో పూలదండ ఉంది, పట్రా విసురుగా అన్నాడు మోహన్. ఆశ్చర్యపోయింది మాధురి. యాంత్రికంగా వెళ్ళి పొట్లం తీసుకొచ్చి మోహన్ చేతికి ఇచ్చింది. ఈ పూల చెండుని నేనేం చేస్తానో చెప్పు అన్నాడు. నా తలలో పెడతారు రోజు మాదిరిగా బెక్కమొహం వేసుకుంటూ చెప్పింది. నాన్సెన్స్ కఠినంగా అన్నాడు. అదిరి పడింది మాధురి. ఎందుకు పెట్టాలి నీ తల్లో? రాగానే నన్ను కనీసం కౌగిలించుకొని 2 ముద్దులైనా ఇచ్చావా? అలాంటి ప్రేమ లక్షణాలు ఏమీ లేని నీకు నేను పూల చెండు తల్లో పెట్టాలి అని అడుగుతున్నావా? చెప్పు సమాధానం. గద్దించినట్టుగా అంటూనే పూల చెండు టేబుల్ మీద పెట్టి మాధురిని ఒళ్ళోకి లాక్కున్నాడు. ఆమె పెదవులను తన పెదవులతో మూసివేసి ఆమె శరీరాన్ని తమకంగా హత్తుకున్నాడు. మాధురి అతన్ని మరింతగా పెనవేసుకుపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరు మనసులు తనువులు మైమరిచి ఏవేవో లోకాల్లో విహరించసాగాయి. మోహన్ కౌగిల్ నుంచి విడివడి చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ అంది మాధురి చిరునవ్వుతో. దీనికోసమా స్వామి ఇందాకటి నుంచి అంత హంగామా? భలేవారే. ఆమె వైపు ప్రసన్నంగా చూస్తూ ఎందుకు ప్రతిఫలంగా అమ్మాయిలకి తల్లో పూలచెండు పెట్టబోతున్నానో అని నాలిక బయటపెట్టి వెక్కిరిచ్చాడు మోహన్. పెద్ద గొప్పని. ఆగండి, తల చెరిగిపోయింది, జడేసుకొనివ్వండి. కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్లు మీరు మరీను వేళాపాళ అంటూ ఏమీ లేదా? మోహన్ బొగ్గ మీద చిటికేసి వెళ్ళింది. ఆమె గురించి తీయగా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు మోహన్. ఇంత అందమైన భార్య లభిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. మాధురి తన జీవిత సహచారి కావడం తనకు దేవుడిచ్చిన వరం. అందానికి తోడు ఎంత అణుకువ, తనంటే ఎంత ఇష్టమో. చదివింది 10th క్లాసే అయినా లోకజ్ఞానం చాలా ఎక్కువ. ప్రతి విషయంలోనూ నిశీతంగా ఆలోచిస్తుంది, తరచి తరచి చూస్తుంది. నా ఇల్లు, నా భర్త, నా సంసారం అనే తాపత్రయం చాలా ఎక్కువ. తరచూ రవంత తనని శాసించడానికి కూడా వెనకాడదు. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా బయలుదేరి ఇంటికి రావాలట.
స్నేహితులతో చక్కర్లు కొట్టకూడదట, వాళ్లతో సినిమాలు హోటళ్లకు తీసుకెళ్లి డబ్బు తగలేయకూడదట, తనని ఒడిలో పడుకోబెట్టుకుని క్రాఫ్ సరిచేస్తూ ఇలా ఎన్నో ఆంక్షలు మృదువుగా విధిస్తూ ఉంటుంది. ఆమె అలా తనని తీయగా బాధించడం తనకి ఎంతో బాగుంటుంది. తను ఊరుకోడు. అలాంటప్పుడు మై డియర్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నీ అందంతో, ఇంకా ఇంకా అందమైన నీ మనసుతో, నీ లాలనతో నా జీవితాన్ని శాసిస్తున్నావు. ఈ భక్తుడు దేవి గారికి దాసుడు అంటూ ఆమెను తన కౌగిలిలో తీయగా బంధించుకుంటాడు. మీలాంటి భర్త లభించినందుకు నేనెంతో అదృష్టవంతురాలనండి అంటూ పరవశించిపోతుంది, తనలో లీనమైపోతుంది. భగవాన్, ఈ సంసారం ఇలాగే మధుర స్వప్నంలాగా గడిచిపోని, అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఏమండో శ్రీవారు, గట్టిగా అరిచిన మాధవి కేకకు ఉలిక్కి పడ్డాడు మోహన్. ఏమిటి అన్నాడు గాబరాగా. కిసుక్కన నవ్వింది మాధవి. ఏమిటోయ్, అబ్బాయి గారు ఊహాలోకాల్లో విహరిస్తున్నట్టున్నారు. మనలో మాట ఎవరు ప్రియా? ఆ ఊహా సుందరి అందంగా కనురెప్పలు అల్లాడిచ్చింది. అదా ఒక దివ్య సుందరి. ఆమె పేరు గీరు ఏమీ లేదా? ఆమె చిరు కోపంలో అమాయకత కూడా మిళితమైంది. చెప్పనా? ఊరించాడు మోహన్. చెప్పమనేగా నొక్కి పలికింది. మాధురి అని ఒక అందాల చిన్నారి. ఆమె కళ్ళల్లో వింత వెలుగు తళుక్కుమంది. భర్త నోట ఏ పరాయి ఆడదాని పేరు వినడానికి ఇష్టపడదు భార్య. అయినా ఆ స్వార్థమే సంసారానికి శ్రీరామ రక్ష. నవ్వుకున్నాడు మోహన్. ఏది నాకు ఇస్తానన్న బహుమతి? అతనికి దగ్గరగా వచ్చింది. ముందు వద్దు బాబు, గారం పోయింది. సరే నీ ఇష్టం అంటూ ఆమె వీపు మీద గిల్లి పూల చెండు తల్లో తెరిమాడు. అబ్బాయి గారి ఘనకార్యానికి బదులుగా కమ్మని కాఫీ ఇవ్వబడును అంటూ వంటిట్లోకి తుర్రుమంది. 2 నిమిషాల్లో 2 కప్పులతో తిరిగి వచ్చింది. ఒకటి మోహన్కిచ్చి తను ఒకటి తీసుకుంది. కాఫీలో ఏం కలిపావు దేవి? అమృతమా లేక? మేళం ఆడాడు. ఏం పానకంలా ఉందా? కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. అంత ప్రమాదం ఏం లేదులే, మంచి రుచిగా ఉంటేను నవ్వేశాడు మోహన్. కాఫీలు కాగానే ప్రోగ్రాం ఫిక్స్ చేశాడు మోహన్. మాధురీదేవి గారిని వారి శ్రీవారు ఇప్పుడు అప్సరా థియేటర్కి తీసుకెళ్తున్నారట. ఆ పైన మనోరమలో ఏసీలో అమ్మాయి గారికి గ్రాండ్ డిన్నర్. బ్రాకెట్లో వారి పతిదేవులు కూడా డిన్నర్ ఆరగిస్తారట. ఆ తర్వాత ఆటోలో సతీమణిని ఇంటికి తీసుకొస్తారట. ఇంటికి రాగానే సినిమాలోని సీన్స్ తిరిగి నటిస్తారట ఈ హీరోయిన్ గారితో. ఆ తర్వాత బెడ్రూమ్లో డాష్ డాష్ డాష్. అబ్బా ఊరుకోండి, అన్ని చిలిపి మాటలే అని అంటున్నట్లు. దేవిగారు ఏమిటో చెప్పబోయి ఆగిపోయారు? క్వశ్చన్ మార్కులా మొహం పెట్టాడు మోహన్. మీ ప్రోగ్రాంకు నాదొక చిన్న సవరణ సార్. ఏంటది? సినిమా బంద్, డిన్నర్ బంద్, ఆటోలో ఎక్కడం కూడా బందే. కాళ్ళు చేతులు తిప్పుతూ వయ్యారం అలికిచ్చింది. మొత్తం ప్రోగ్రామే క్యాన్సిల్ అయిందిగా ఈ లెక్కన ఇంకా సవరణ ఏమిటి? నా బొంద. మోహన్ మొఖం చిట్లించాడు. అబ్బో, అప్పుడే అయ్యగారి మొహం మాడిపోయిందే అంటూ అతని దగ్గరగా వచ్చి చనువుగా భుజం మీద చెయ్యి వేసి మరో చేత్తో అతని మొహం తన వైపు తిప్పుకుని లాలనగా అంది. చూడండి, మా వైపు కానీ మీ వైపు కానీ పెద్ద ఉన్నవాళ్ళం కాదు. ప్రస్తుతం మన జీవితానికి మీ జీవితం ఒక్కటే ఆధారం. ఒడిదుడుకు లేకుండా జీవితం గడపాలి అంటే జీతం డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకోవాలి. మనం పైకి ఎగరనూ వద్దు, కింద పడనూ వద్దు. ఒక లెవెల్లో ఉండిపోదాం, ఏమంటారు? మాధురి మాటల్లో ఎంత జీవితానుభవం గోచరించింది. ఒకవైపు ఆరాధనగా చూశాడు. జీవిత నౌక సక్రమంగా నడవడానికి భార్య చుక్కాని లాంటిది అని అనిపించింది. ఏం చేద్దామంట అన్నాడు ప్రేమగా. నా మాట మన్నించినందుకు థ్యాంక్స్. మీరు త్వరగా డ్రెస్ కండి. నాకు ఈ చీర బాగానే ఉంది. ఇద్దరం సిటీ బస్ ఎక్కి కృష్ణా బ్యారేజ్ దగ్గర దిగుదాం. కాసేపు అక్కడ చల్లగాలులు పీల్చి కమ్మని కబుర్లు చెప్పుకొని కనకదుర్గమ్మ గుడికెళ్ళి దర్శనం చేసుకొని తిరిగొద్దాం. వచ్చాక అరగంటలో వంట చేస్తాను, సరేనా? అంది మాధురి నవ్వుతూ. మోహన్ కూడా పక్కపక్క నవ్వాడు. ఓకే, త్వరగా తయారవండి మరి. 5 నిమిషాల్లో రెడీ అయ్యాడు. వీధి తలుపులు తాళం వేసి బయలుదేరారు. తామిరువురు సరదాగా షికార్లు వెడుతూ ఉంటే పక్క పోర్షన్లో కిటికీలోంచి 2 జతల కళ్ళు తమని పరికించడం గమనించలేకపోలేదు మాధురి. వాళ్ల మొగుళ్ళు షికార్లకు తీసుకువెళ్లరు కామోసు. అందుకే తమని చూస్తే, తమ అనుకూల దాంపత్యాన్ని చూస్తే అసూయ.
అలా అనుకుని మాధురికి కించిత్ గర్వం పొడ చూపింది. భర్త పక్కనే టీవీగా నడవసాగింది. ఏలూరు రోడ్డు వరకు కబులు చెప్పుకుంటూ నడిచి వచ్చి సిటీ బస్ ఎక్కి బ్యారేజ్ దగ్గర దిగారు. ఇద్దరు సరదాగా నడుస్తూ ఉండగా హలో మోహన్ అంటూ పలకరించాడు సారథి. ఏంటో సారథి నువ్వు ఇక్కడికి అన్నాడు మోహన్. మాధురి ముఖం చిట్లిస్తూ ముందుకు నడిచింది. ఆ సమయంలో మోహన్ స్నేహితుడు కనిపించి తమ సరదాన్ని సంతోషాన్ని పాడు చేయడం ఆమెకి ఇష్టం లేదు. తాడేపల్లిలో మా బంధువులు ఉంటేనో వెళ్ళొస్తున్నా, నువ్వు కనిపించావు అన్నట్టు మీ ఆవిడని పరిచయం చెయ్యలేదేమిటో చనువుగా అన్నాడు సారథి. తల వంచుకున్నాడు మోహన్ దోషిలా. అదేమిటో మాట్లాడవు, నేనేమన్నా తప్పుగా అడిగానా? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్య నీకు పరిచయం చేయలేదు నిష్ఠూరంగా అన్నాడు సారథి. ఏమనుకోకు సారథి, మా ఆవిడ మనస్తత్వం అదో రకం. ఆమెకి నా స్నేహితులంటే అంతగా ఇష్టం ఉండదు. సరిగ్గా చెప్పాలి అంటే నాకు అసలు స్నేహితులు ఉండరాదు అంటుంది. చెప్పలేక చెప్పాడు మోహన్. సరే కానీ ఒకటి గుర్తుంచుకో మోహన్, నువ్వు మగవాడివి, మూగవాడివి కాదు, వస్తా అంటూ దూసుకు వెళ్ళిపోయాడు సారథి. గబగబా వచ్చి మాధురిని కలుసుకున్నాడు మోహన్. ఇంకో అరగంట మాట్లాడకపోయారు స్నేహితుడితో అంది నిష్ఠూరంగా. మాధురికి కోపం వచ్చిందని గ్రహించాడు. అక్కడికి తొందరగానే వదిలించుకుని వచ్చాను డియర్. బై ఒకటి అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్తావా? అడగండి. నా స్నేహితులంటే నీకంత ఇష్టం ఉండకపోవడానికి కారణం? మాట్లాడలేదు మాధురి. చెప్పు మాధురి రెట్టించాడు మోహన్. నా అభిప్రాయం రైటో కాదో నాకు తెలియదండి, మీరు నిగ్గదీసి అడిగారు గనక చెప్తున్నాను. నన్నేమీ అనకూడదు తర్వాత అని అంది. సరేలే చెప్పు అన్నాడు. ఒక వ్యక్తి బాగుపడినా చెడిపోయినా చాలా వరకు అతడి స్నేహితులే కారణం. ఈ రోజుల్లో అందరూ మంచి స్నేహితులే దొరుకుతారని నేను అనుకోను. అందుకని ఎవరితోనూ డీప్గా స్నేహం చేయడం మంచిది కాదు. ఓహో అంటే ఓహో వరకే ఉండాలి స్నేహం. అంతకి పరిమితం చేసుకుంటే ఎలాంటి బాధలో ఉండవు. ఆలోచనలో పడిపోయిన మోహన్ ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు. మాధురికి తను సమాధానం చెప్పలేకపోయాడు. సరే పోనివ్వండి, అది నా అభిప్రాయం, అర్థం చేసుకోండి చాలు. ఓ అరగంట పోయాక గుడికి వెళ్దామా అంటూ లేచింది. అనుసరించాడు మోహన్. కనకదుర్గమ్మ దివ్య దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టారు ఇద్దరు ఘాట్ రోడ్ మీదుగా. ఏమని మొక్కుకున్నారు అబ్బాయి గారు కొంటెగా అడిగింది. మాధురి దేవిని 24 గంటలు నాతో బంధించమని ప్రార్థించాను. మరి నువ్వు? మా శ్రీవారి మాట నేను, నా మాట మా శ్రీవారు ఎప్పుడు మేరకుండా ఉండేటట్టు అనుగ్రహించమని అన్నాను. ఇద్దరు కిలకిలా నవ్వుకున్నారు. సిటీ బస్ ఎక్కి ఏలూరు రోడ్డు దగ్గర తమ స్టేజీ దగ్గర దిగారు. ఇంటి వరకు రిక్షా ఎక్కుదామా? కాళ్ళు పీకుతున్నాయి అన్నాడు మోహన్. పొదుపు ఆ విషయంలో మా శ్రీవారికి కావాలి అదుపు, వెక్కిరిస్తూ హెచ్చరించింది. కిమ్మనకుండా ఊరుకున్నాడు ఆమె మొహంలోకి చూస్తూ. ఇంటికి వస్తూనే ఆ దృశ్యాన్ని చూసి మాధురి మోహన్ ఇరువురు ఆశ్చర్యపోయారు. అరే అంది మాధురి విస్మయంగా. అరెరే అన్నాడు మోహన్ నివ్వరపోయి. ఎంతసేపు అయింది నాన్న మీరు వచ్చి? అమ్మా ఒంట్లో కులాసాగా ఉందా? వరండాలో తమ కోసం పడిగాపులు కాస్తున్న తల్లిదండ్రుల్ని పలకరించింది మాధురి. తను మోహన్ షికారుకి వెళ్తుంటే ఆరాగా చూసిన పక్క పోర్షన్ వాళ్ళు తమ తల్లిదండ్రులు వస్తే మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు కావాలి అని అడగనైనా అడక్కపోవడం బాధ కలిగించింది ఆమెకు. ఇదేం చిత్రమో, బస్తీలో ఒకరికొకరికి అంతన్నా పొంతనం కుదరదు. ఇదే పల్లెటూళ్ళు అయితే ఎంతో పరామర్శ చేస్తారు అని అనుకుంది. ఓ పావుగంట అయిందమ్మా వచ్చి. పక్క పోర్షన్ వాళ్ళని అడిగితే మీరిద్దరు సాయంత్రం వెళ్ళిన మాట చెప్పారు, కానీ ఎప్పుడు వస్తారో తెలియదన్నారు. రామయ్య గారు కూతురు అల్లుడు వంక ప్రేమగా చూస్తున్నారు. సినిమాకి వెళ్ళారేమో, రాత్రి 10 గంటల వరకు ఇలా వరండాలో చేరగిలబడి ఉండవలసి వస్తుందేమో అని అనుకున్నామమ్మా. నయం త్వరగా వచ్చేసారుగా తేలిగ్గా నిట్టూర్చింది రమణమ్మ. బాగున్నారా? ఇద్దరికీ ఆరోగ్యాలు బాగుంటున్నాయా అంటూ అత్తమామల్ని పలకరించాడు మోహన్. తలూపి అల్లుణ్ణి కుశల ప్రశ్నలు వేశారు రామయ్య గారు. మాధురి తలుపుతాళం తీసి తల్లిదండ్రులకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిచ్చింది. వాళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చోగానే తను డ్రెస్ మార్చుకుని పెరట్లోకి వెళ్ళింది. మోహన్ కూడా అదే పని చేశాడు. మామ అల్లుళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే 7:30 అయింది, అరగంటలో వంట చేసి వడ్డిచ్చేస్తా అంటూ వంటిట్లోకి వెళ్ళింది మాధురి. కూతురికి సహాయం చేయడానికి తను వంటిట్లోకి వెళ్ళింది రమణమ్మ. నువ్వేం పని చేయక్కర్లేదు, కానీ అలా ఓ పీట మీద కూర్చుని కబుర్లు చెప్పవే అమ్మా. కూతురు తన మీద చూపుతున్న గౌరవానికి మురిసిపోయింది రమణమ్మ. ఎలా ఉందే అమ్మాయి నీ కొత్త కాపురం? పరామర్శించింది రమణమ్మ.
మంచాయన కాదమ్మా, తల ఎత్తకుండా వంకాయలు తరుగుతూ అంది మాధురి. కంగారు పడిపోయింది రమణమ్మ. కొత్తగా కాపురం పెట్టి 3 నెలలైనా కాలేదు కదుటే, అప్పుడే నన్ను బాధపడుతున్నాడా అల్లుడు? అంది మాధురి తలవంచుకునే. ఏం చేస్తున్నాడమ్మాయి? నిన్ను తిడుతున్నాడా కొడుతున్నాడా? తిండన్నా సరిగ్గా పెడుతున్నాడా? అబ్బే, అలాంటి బాపతే ఏం కాదమ్మా. మరైతే? అంతా చోద్యంగా ఉందే. చిన్నగా నవ్వింది మాధురి. వెర్రిమొహంలాగా నవ్వేమిటి? అసలు సంగతి చెప్పకుండా. ఏం లేదమ్మా, నా మాటే తన మాటట. ఆఫీస్ టైంలో కూడా నన్ను మర్చిపోలేకుండా ఉన్నారట. ఆఫీస్కి వెళ్లే ముందు వచ్చిన తర్వాత నన్ను వదిలి పెట్టడమే లేదుట. ఇలా అయితే ఎలాగో నువ్వే చెప్పమ్మా. ఓసి బడవా, భలే దానివే నువ్వు. ఇంకా ఏమిటో అనుకుని వణికిపోయానంటే నమ్ము. అల్లుడు గారు నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అన్నమాట. ఎంతకన్నా మాకు కావాల్సింది ఏముందమ్మా? అయితే మేమిప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాం. ఈసారి ఆశ్చర్యపోవడం మాధురి వంతైంది. అదేంటమ్మా అంది. నీ కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని బయలుదేరి వచ్చామమ్మా. చూశాం కదా, ఇంకా వెళ్తాం మరి అంది రమణమ్మ. భలే దానివే, నువ్వు నాన్న వారం రోజులు ఉండి వెళ్లాల్సిందే. తల్లికేసి ప్రేమగా చూసింది మాధురి. ఇంకా నయం, రేపు మధ్యాహ్నమే మేం బయలుదేరాల్సిందే. ఇల్లు చెల్లాయి తమ్ముడి మీద వదిలేసి వచ్చాం. తమ్ముడు చెల్లాయి బాగా చదువుకుంటున్నారమ్మా? తల ఊపింది రమణమ్మ. కుంపడి మీద వంకాయ కూర చుయ్యమంటోంది. స్టవ్ మీద ఉన్న అన్నం ఉడుకుతోంది. ఏలూరులో అన్న దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయా? నెల డబ్బులు సరిగ్గా పంపిస్తున్నాడా? ఉత్తరాలు బాగానే వస్తున్నాయి, కానీ డబ్బు సరిగ్గా పంపలేకపోతున్నాడమ్మాయి. ఏమిట్రా అని రాస్తే యువతల నా సంసారం కూడా చూసుకోవాలి కదా అంటున్నాడు. చెంచయ్య గారి మిల్లులో పద్దులు రాసి మీ నాన్నగారి సంపాదన ఎకరం పొలం మీద వచ్చే ఫల సహాయమే ఆధారం అనుకో. ఏం చేస్తామమ్మా, మన మధ్యతరగతి సంసారాలు ఇంతే. వీటికి ఎదుగు బొదుగు ఉండదు. ఉన్నంతలో బండి లాగాల్సిందే. అంతలో మామగారితో మాట్లాడుకుంటున్న మోహన్ గట్టిగా కేకలేశాడు. మాధురి, మీ అమ్మా నాన్నగారికి అసలు భోజనం పెడతావా? ఇవాళ రేపు పెడతావా? తారాజువలాగా వంటిట్లో నుంచి వచ్చింది మాధురి. చూడండి నాన్న, మీ అల్లుడు గారు నన్ను ఎలా వేళాకోళం పట్టిస్తున్నారో. వంట చేయడంలో నువ్వు చాలా క్విక్ అని మీరు నన్ను ఎప్పుడు తెగ మెచ్చుకుంటూ ఉండేవారు కదూ అంది రోషంగా. అల్లుడు గారు ఏదో సరదాగా అన్నారులే అమ్మా, అంత మాత్రానికే నువ్వు ఇదైపోవాలా? ముసిముసి నవ్వులతో సర్దేశారు రామయ్య గారు. స్వామి, మీరు ఏమీ శోషొచ్చి పడిపోనక్కర్లేదు, కానీ వంట అయిపోయింది, వడ్డించేస్తున్నారు, రండి వేయించేయండి మీ మామగారితో సహా అంది మోహన్ని వెక్కిరిస్తూ. అల్లుడు కూతురు అన్యోన్యాన్ని కళ్ళారా చూసిన రామయ్య గారు పరమానంద భరితులయ్యారు. ఇలాగే కళకళలాడుతూ పిల్లా మేకలతో 10 ఏళ్ళు పచ్చగా వర్ధిల్లాలి నా కూతురు కాపురం అని మనసులోనే దీవించారు. భోజనాల దగ్గర ఆ నలుగురు నవ్వులు పువ్వులయ్యాయి. కబుర్లు కమ్మగా దొర్లాయి. రామయ్య రమణమ్మలు కూతుర్ని ఆశీర్వదించారు. అల్లుడు మంచితనాన్ని ప్రశంసించారు. మర్నాడు మధ్యాహ్నం వెళ్ళిపోతూ రామయ్య గారు కూతురు చేతిలో ఒక 25, రమణమ్మ 10 ఉంచారు. వద్దంటున్నా వినకుండా. మధ్యాహ్నం లంచ్ అవర్లో మిగతా వాళ్లలాగా క్యాంటీన్కు వెళ్ళాడు మోహన్. సైకిల్ వేసుకుని ఇంటికెళ్ళి మాధురి పెట్టే టిఫిన్ తిని కాఫీ తాగి మళ్ళీ ఆఫీస్కి వచ్చేస్తాడు. దానికి భిన్నంగా ఒక్కసారైనా మోహన్ని క్యాంటీన్కి తీసుకుపోదామని ఎన్నోసార్లు ప్రయత్నించాడు సారథి. కానీ అతని వల్ల కాలేదు. అందుకని ఈసారి ఒక పథకం వేశాడు. సుహాసిని పేరుకి తగ్గ మనిషే, ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఆ సెక్షన్లో అందరితోనూ సోషల్గా ఉంటుంది. మోహన్ భార్య విధేయత గురించి సారథి చెలవలు పలవలుగా చాలాసార్లు వర్ణించి చెప్పాడు. ఇవాళ మీరు ట్రై చేసి చూడండి అంటూ విషయం వివరించి చెప్పాడు. ఓకే అంది సుహాసిని చిరునవ్వుతో. ఈ దెబ్బతో మీ ఫ్రెండ్ మారకపోతే చూడండి అంది. ప్రొసీడ్ అన్నాడు సారథి. ఎక్స్క్యూజ్ మీ అంటూ మోహన్ దగ్గరకు వచ్చింది సుహాసిని. నించున్న భంగిమలో సాధ్యమైనంత వయ్యారాన్ని చెందించింది. ఏం కావాలి అన్నాడు మోహన్ తల వంచుకొని రాసుకుంటూనే. కాస్త తలెత్తండి, మీ సొమ్మేం పోదు. మాటల్లో తెచ్చిపెట్టుకున్న స్టైల్ వలకబోసింది. అయిష్టంగానే తలెత్తాడు మోహన్. సుహాసిని చనువు మోహన్కి నచ్చదు, అందుకనే ఆమెతో రిజర్వ్డ్గా ఉంటాడు. ఇవాళ నా పుట్టినరోజు కళ్ళు గమ్మత్తుగా తిప్పుతూ చెప్పింది. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అప్రయత్నంగా అనేశాడు. థ్యాంక్ యూ. బై మీరు అన్నది ఎలా ఉందో తెలుసా, చెప్పమంటారా? పంటితో కింద పెదవి నొక్కి పట్టింది.
ప్రశ్నార్థకంగా చూశాడు మోహన్. షూటింగ్ సమయంలో సినిమాలో బట్టి పట్టిన డైలాగ్ అప్పచెప్పేసినట్టుగా ఉంది. కిలకిలా నవ్వింది. మోహన్ అసహాయంగా చూశాడు. ఆ ఒక్క మాట అప్పచెప్పేస్తే మీ బాధ్యత తీరిపోయింది అని అనుకుంటున్నారా? అదేం కుదరదు. మీకు మరో భయం కూడా అక్కర్లేదు. మీ చేత నయా పైసా ఖర్చు పెట్టించను. అంటే అర్థం కానట్టే చూశాడు. సూపరింటెండెంట్ గారు 2 రోజులు లీవ్లో ఉన్నారు కనుక వారిని మినహాయించి మన సెక్షన్లో ఉన్న 4గురికి క్యాంటీన్లో లంచ్ టైంలో పార్టీ ఇస్తున్నాను. మీరు ఆ టైంలో ఇంటికి చెక్ వేయకుండా మాతో జాయిన్ అవ్వాలి. కాదనకూడదు. నా కోసం ప్లీజ్, నా కోసం అర్థిస్తున్నట్టుగా అతని కళ్ళలోకి చూసింది. సిగరెట్ కాల్చుకుంటున్న సారథి చేరాడు అక్కడికి. ఏం సుహాసిని గారు, ఏమిటి విశేషం? మీరెంత మహాపరాధం చేశారని కల్లో కూడా అనుకోలేదు. అదోలా నవ్వాడు సుహాసిని కేసి చూసి. మోహన్ కేసి మార్చి మార్చి చూస్తూ. మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినట్టుగానే ఆయన్ని పిలుస్తున్నాను తప్ప. సారథి కేసి చూస్తూ కనుబొమ్మలు ఎగరేసింది. తప్పున్నారా? 6 100 100 6 లంచ్లో మోహన్ ఇంటికెళ్ళి వాళ్ళ ఆవిడ చేత టిఫిను కాఫీ సేవించి రావాల్సిందే. అది రూల్ అన్నాడు వ్యంగ్యంగా. ఏం కాదు, మోహన్ చాలా మంచివాడు, కర్టెసీ తెలిసినవాడు. ఈ పూట నాతో వచ్చి పార్టీ స్వీకరిస్తారు గోముగానే అంది. రాడు పందెం అన్నాడు సారథి. అప్పటికి టైం సరిగ్గా 1 గంట దాటింది. డ్రాయర్లకు తాళాలేసి లేచాడు మోహన్. అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు. మోహను క్యాంటీన్కు వస్తాడా రాడా అని. ఇదే అందరి మనస్సుల్లోనూ మెదిలే ప్రశ్న. అంతరాళాల్లో రాడని అందరికీ నమ్మకం. పైకి బీరాలు పలుకుతున్న సుహాసిని నమ్మకం కూడా అదే. కొన్ని క్షణాలు గడిచాయి. సస్పెన్స్ మూడు ఒక్కసారి పగలగొట్టాడు మోహన్. సరే పదండి అన్నాడు. అందరూ సంతోషపడ్డం కన్నా ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు. సుహాసిని ముఖం చాటంతైంది. థ్యాంక్స్ ఏ లాట్ మోహన్ గారు అంది. సుహాసిని ముందు, ఆమె వెనక మోహన్, అతని వెనక సారథి, మిగతా వాళ్ళు బయలుదేరారు. మోహన్ని గేలి చేద్దామన్న సారథి నోరు మూతబడిపోయింది. క్యాంటీన్లో సుహాసిని పార్టీ మొదలైంది. స్వీటు హాటు కాఫీ వచ్చాయి అందరికీ. ఒక్కపొడితో పాటు సిగరెట్లు కూడా కావాల్సిన వాళ్ళకి అవి కూడా ఇప్పించింది సుహాసిని. థ్యాంక్స్ చెప్పిన మోహన్తో పాటు, మీరు సిగరెట్ కాల్చరా అంది సుహాసిని. అలవాటు లేదు అన్నాడు మోహన్. కాదు, అసలు సంగతి నేను చెప్పనా అన్నాడు సారథి. చెప్పండి అన్నాడు మరొకడు. వాళ్ళ ఆవిడ తిడుతుందని భయం అన్నాడు సారథి. మిత్ర బృందం అంతా గొల్లుని నవ్వారు. చీత్కారంగా చూశాడు సారథి వైపు. అతను అదేమీ పట్టించుకోలేదు. సైకిల్ ఎక్కబోతున్న మోహాన్ని చూసి నవ్వుతూ, ఎక్కడికి గురు వెళ్తున్నావు? ఇంటికా? టిఫిన్ తిందువుగాని ఇక్కడ ఇంకా ఎందుకు వెళ్ళడం? ఓహో, భార్యామణి గారికి సంజాయిషి చెప్పుకోవడానికా? వెళ్ళిరా బుజ్జి, వెళ్ళిరా, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. మళ్ళీ అందరూ పకపకా నవ్వారు. కల్చర్ లేని మనుషులు గొణుక్కుంటూ సైకిల్ ఎక్కి స్పీడ్గా పోనిచ్చాడు. మోహన్ ఇంటికి చేరుకునేసరికి మాధురి కాఫీ టిఫిన్ తయారు చేసి అతనే రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. రోజు 1 గంట పావుకల్లా వచ్చేసే మనిషి 1:30 అయినా రాలేదేమిటి చెప్పమా అని అనుకుంది. అతడు లేకుండా ఆమెకు తినడం మనస్కరించడం లేదు. ఇంత ఆలస్యమైందే అని అడిగింది ఆదుర్దాగా. చెప్తానంటూ పెరట్లోకి వెళ్ళి వచ్చాడు మోహన్. టవల్తో ప్రేమగా అతని మొహం తుడిచింది. టిఫిన్ వడ్డించింది. అతనికి ఇష్టమైన గారెలు కూడా సరిగ్గా తినలేకపోవడం గ్రహించింది. ఏ ఆకలిగా లేదా? ఆకలి లేకపోవడం కాదు అంటూ అసలు సంగతి చెప్పాడు. ఇందులో నా తప్పే ఉంది మాధురి? అంతా భార్యా విధేయుడని గేలి చేశారు. చిన్న పిల్లాళ్లాగా అడిగాడు. మీరు కాఫీ కానిచ్చి లేవండి, దానికి సమాధానం నేను చెప్తాను అంటూ సన్నగా నవ్వింది. ఏంటో చెప్తానన్నావు? ఆత్రంగా ఆమె మొహంలోకి చూశాడు కాఫీ ముగించి. చెప్తాను, ముందా వీధి తలుపులు వేసి రండి. ఇప్పుడా? నివ్వరపోయాడు. ఏదో గుర్తొచ్చి, మా శ్రీవారు మంచివారట, నా మాట వింటారట బుజ్జగించింది. తలుపు వేసి వచ్చాడు మోహన్. ఇలా దగ్గరకు రండి. ఇంకా ఇంకా నా నడుం చుట్టూ చేతులు బిగించండి. అబ్బా ఏమిటో ఈ డైరెక్షన్స్? ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు, ఆఫీస్కి టైం అయిపోతుంది గాబరా పడుతూ అన్నాడు. అలాగేనండి, ఉండండి, ఉన్నారు కదా. 2 చేతులతో కలిపి అతడి తలని వంచి నుదురు మీద చుమ్మించింది. ఆగలేక మోహన్ కాస్త అడ్వాన్స్ కాబోయాడు. చటుక్కున విదిలించేసింది విస్తుపోతూ. అక్కడితో ఆగండి అబ్బాయి గారు, నేను చేసింది ఏమిటో తెలుసా? ఏమిటి? భార్యని తెగ ప్రేమించేయండి హీరో గారు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చే మిత్ర బృందం పాడుచూపులు మీ మీద పడకుండా దిష్టి తీశానంతే.
ఓహో, అదా సంగతి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతటితో వాళ్ళ కామెంట్స్ మాసిపోతాయి అంటావా? మాసిపోయినా మనకేమిటి నష్టం? నా మాట మీరు, మీ మాట నేను మన్నించుకుంటూ సంసారం సాగించుకుంటూ పోయినంత కాలం ఈ మిత్రులు పత్రాలు ఏమీ చేయలేరు. తల పంకించాడు మోహన్. మీ మటుకు మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఇలా అన్న హీరోలు భార్యల్ని చావ చితక్ కొడుతున్నారా? అస్తమాను తిట్టిపోస్తున్నారా? తన్ని తగిలేస్తున్నారా? భార్యామణి దగ్గర పిల్లిలాగా ముడుచుకుపోయి బయటకు వచ్చిన తర్వాత మీసాలు మెలేసి మగధీరులు ఎంతమంది లేరు ఈ సమాజంలో? నేను మిమ్మల్ని ఎప్పుడు భార్య విధేయులుగా ఉండమనడం లేదు, మీ వ్యక్తిత్వాన్ని చంపుకోమని అనడం లేదు. నా మాట మీరు, మీ మాట నేను గౌరవించుకుందాం అని అన్నాను. అనవసర స్నేహాలు, అక్కర్లేని ఖర్చులు, ఆడంబరాలు, పనికిరాని అలవాట్ల జోలికి పోవద్దు అంటున్నాను. ఇవన్నీ భార్య విధేయతకి చిహ్నాలా, లక్షణాలా? నా దగ్గర చెప్పమనండి మీ మిత్ర బృందాన్ని. ఒక్క నిమిషంలో నోరు ముయించేస్తాను అంది ఆవేశంగా. మోహన్ ఆశ్చర్యంగా చూశాడు మాధురి వాగ్దాటిని చూసి. ఆ క్షణంలో ఆమె భార్యగా కనిపించలేదు. ఎంతో ఎదిగిన మనిషిలాగా, సంసారాన్ని చక్కగా నడిపించగల సమర్థురాల్లాగా కనిపించింది. ఆమెను దగ్గరకు తీసుకుని అన్నాడు, మాధురి డియర్, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. నీ మాటకి, నీ వ్యక్తిత్వానికి ఎప్పుడు విలువిస్తాను. నేను అంతేనండి, అన్ని విధాల మీ దాన్ని అంటూ అతనిలో ఒరిగిపోయింది. కాసేపు అయ్యాక సైకిల్ మీద ఆఫీస్కి బయలుదేరాడు మోహన్. ఇల్లు నీట్గా అద్దంలా ఉంచుతుంది మాధురి. మోహన్ ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు. అమ్మలక్కలో ఇళ్లకు వెళ్ళడం, పనికి మాలిన కబుర్ల మీద అనవసరమైన చర్చలు సాగించడం లాంటివి ఏమీ చేయదు. పిల్లో కవర్స్ మీద అందమైన పూలు కుట్టడం, తనవి భర్తవి బట్టలు ఐరన్ చేయడం లాంటి పనులేవో కల్పించుకొని చేస్తూ ఉంటుంది. లైబ్రరీ నుంచి పత్రికలు తెస్తూ ఉంటాడు మోహన్. అప్పుడప్పుడు ఏమీ తోచనప్పుడు వాటిని తిరగేస్తూ ఉంటుంది. వంటలు, వార్పులు, ముగ్గులు, డిజైన్ల మీద హాయిగా ఉంటుంది ఆమె దృష్టి. సరదాగా కొన్ని ముగ్గులు, డిజైన్లు, వంటకాల గురించి రాసి పత్రికలకు పంపింది. కొన్నాళ్ళకి అవి పత్రికల్లో అచ్చు అయి రావడమే కాకుండా ప్రతిఫలం కూడా బాగా ముట్టింది పత్రికల వాళ్ళ దగ్గర నుంచి. ఆ సందర్భంలో తెగ మెచ్చుకున్నాడు తన ప్రియ సతిని. ఇంట్లోనే పార్టీ ఇచ్చింది మోహన్కి. స్వీటు, హాటు, కాఫీ చేసి అవన్నీ ఆరగించిన తర్వాత తనకు మరో తీయటి తాయిలం కూడా స్పెషల్గా కావాలన్నాడు మోహన్. అతని నెత్తి మీద మృదువుగా మొట్టింది మాధురి. పుట్టింట్లో సంగీతం నేర్పించారు మాధురికి. మనిషి చురుకైందేమో చాలా కొద్ది కాలంలోనే దానిలో ప్రావీణ్యం సంపాదించింది. కమ్మని కంఠం విని మాధురి పాడుతూ ఉంటే శ్రోతలు పారవస్యంలో తల ఊపాల్సిందే. పెళ్లి చూపుల్లో తల్లిదండ్రులు లేని మోహన్ తరఫున వచ్చిన బంధువులు మాధురి చేత ఒక పాట పాడించమన్నారు. మాధురికి సంగీతం వచ్చు అన్న సంగతి తెలియని మోహన్ ఆమె గొంతు వినగానే రన్నింగ్ రేస్ చేయడానికి రెడీగా కూర్చున్నాడు. మాధురి హరిహర ముగ్ధ వధూనికరే అనే పాట మొదలెట్టింది గళమెత్తి. దివి నుంచి ఏ గంధర్వ సుందరో దిగివచ్చి గానం చేస్తోందా అన్నంత తన్మయం చెందారు అక్కడున్న శ్రోతలందరూ. మోహను ముగ్ధుడైపోయాడు. చదువు పెద్దగా లేకపోతేనేంటి, మెరిసిపోయే అందం, మురిపించే గానం, ఈ రెండు సొంతం చేసుకున్న మాధురిని, ఆమె జీవితాన్ని తను సొంతం చేసుకుంటున్నాడని పొంగిపోయాడు. వెంటనే అక్కడికక్కడే తన అంగీకారాన్ని కూడా తెలియజేశాడు. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి సొంతం చేసుకున్నాక మాధురికి గల సంగీత ప్రావీణ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. తనకు కావాల్సినప్పుడల్లా మాధురి చేత పాటలు పాడించుకుని తన్మయత్వం పొందుతూ ఉంటాడు మోహన్. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పనంతా ముగించుకొని మాధురి హ్యాండ్ కర్చీఫ్ మీద మోహన్ అన్న అక్షరాల నీలిరంగు దారంతో కుట్టడం మొదలుపెట్టింది. ఒక పావుగంట కల్లా జేబురుమాల మీద మోహన్ ప్రత్యక్షమయ్యాడు అక్షర రూపంలో. మోహన్, నా స్వీట్ మోహన్, నేను నీదాన్ని, నీకోసం ఏదైనా చేస్తాను. కలకాలం నన్నెలా నీ గుండెల్లో వెచ్చగా మత్తుగా నిద్రపోని అని అనుకుంది. జేబురుమాల మీద శ్రీవారిని ముద్దు పెట్టుకుని. ఎంత మంచివారు మోహన్, తన మాట అంటే ఎంత గురి, తనంటే ఎంత ప్రేమ, అనురాగం. తన దగ్గరున్న ప్రతి క్షణం తననెంతగా కవ్విస్తాడు, రెచ్చగొడతాడు, మురిపిస్తాడు. తన వల్లనే కదా భార్య విధేయుడి అని ఆఫీస్లో పేరు తెచ్చుకున్నాడు.
మన ఇంట్లో మనం తింటున్న లోకానికి వెరవవలసిందే అన్న సామెత అలాగే ఉంది మోహన్ పరిస్థితి. తను తన భార్య మాట వింటే లోకానికి ఏమిటట బాధ? మోహన్కి ఒక సలహా ఇస్తే సరి. ఆఫీస్లో తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనని గురించి నిరసనగా మాట్లాడమనమని, అప్పుడు ఆ డబ్బారాయుళ్ళ నోరు ఆటోమేటిక్గా మూతపడిపోతాయి అని అంది. టకటకమని తలుపు చప్పుడవడంతో లేచి వెళ్ళి తలుపు తీసింది. మోహన్ ఇంత పెందరాడే వచ్చాడా అని అనుకుంటూ గుమ్మంలో వ్యక్తిని చూస్తూనే నివ్వరపోయింది. మీరు ఆశ్చర్యపోవడం సహజం మాధురి గారు. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. లోపలికి వచ్చి కూర్చోవచ్చా అంది వచ్చినావిడ. ఆమె కేసి తేలిపారా చూసింది మాధురి. తన వయసు కన్నా 1-2 ఏళ్ళు ఎక్కువ ఉండవచ్చు ఆమెకి. ముఖం కళ్ళ తప్పి ఉంది. విషాదం గూడు కట్టుకుని ఉంది. ఏదో తీరని వేదన అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కళ్ళ కింద నల్లటి వలయాలు వికారంగా కనిపిస్తున్నాయి. జుట్టు కేర్లెస్గా వేలిముడి వేసుకుంది. ఆమె కట్టిన చీర ఆమె అనుభవిస్తున్న దరిద్రానికి ప్రతీకగా ఉంది. ఆమెను అలా నిలబెట్టి తను ఆలోచనలో మునిగిపోవడం సభ్యత కాదు అని అనిపించి, రండి అలా కూర్చోండి అంది మర్యాద కోసం. ఆమె లోపలికి వచ్చి కూర్చుంది. నా పేరు పుణ్యశీల అంది మాధురి. ఈవిడ ఎందుకోసం వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ మాధురి మనసులోని ఆలోచనని పసిగట్టినట్టుగా అంది పుణ్యశీల. నేను మిమ్మల్ని అప్పులు అడిగి బాధ పెట్టడానికి రాలేదు మాధురి గారు. ఆమె గురించి అలా ఆలోచించినందుకు నొచ్చుకుంది మాధురి. మీరొచ్చిన పనేంటి? తను కుర్చీలో కూర్చుంటూ అంది. మా తల్లిదండ్రులు ఏరి కోరి నా పేరు పుణ్యశీల అని పెట్టారు. నేనేం పాపం చేశానో కానీ నా బతుకంతా బాధల మయమే, కన్నెటి గాథల మయమే. భారంగా నిట్టూర్చింది పుణ్యశీల. ఏమిటి మీ బాధ? జాలిగా అడిగింది మాధురి. చెప్తాను మాధురీదేవి, చెప్తాను. మనసులో ఉన్న బాధని మరొకరితో చెప్పుకుంటే సగం తీరుతుంది అని అంటారు. చెప్పండి. నా భర్త పద్మజ ఎంటర్ప్రైజెస్లో పనిచేస్తున్నాడు. మేము ఉంటున్నది ఈ బజార్లో చివర పెంకుటింట్లో. ఆయనకు 400 జీతం వస్తుంది, కానీ అది ఇంటికి ఉపయోగపడదు. అంతంత మాత్రాన ఖర్చులకి, సరదాలకి, జల్సాలకి సరిపోతుంది. అడిగితే కోపం, అడక్కపోతే జరగదు. మళ్ళీ అన్నీ అమర్చకపోతే తిట్లు, చివాట్లు. సిగ్గు విడిచి చెప్తున్నాను. తరచూ చెయ్యి కూడా చేసుకుంటున్నారు. మాట మెదిలితే పుట్టింటికి పో, నీ దరిద్రపుగొట్టు మొహం నాకు అక్కర్లేదు అంటూ ఉంటాడు. 2 పిల్లలతో అర్ధంతరంగా పుట్టింటికి పొమ్మంటే ఎలా పోతాను చెప్పండి? ఈ మధ్యనే తెలిసింది మరొక దారుణమైన సంగతి. తన కంపెనీలో టైపిస్ట్గా చేసే వగలాడితో కులుకుతున్నాడని, దాని సరదాలు సంతోషాల కోసం తగలేస్తున్నాడు అని. నాకు పెద్దగా చదువు లేదు. చిన్నప్పుడు 2nd ఫామ్లో మాన్పించేశారు మా తల్లిదండ్రులు. నా సోదంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదూ, క్షమించండి. ఇదంతా మీకు చెప్పడంలో చాలా అవసరం. మాధురి మౌనంగా వింటోంది. మీరు పాలు నీళ్లలాగా కలిసిపోయి ఉంటారట. మీ మాట వారు జవదాటారట కదా. వారెంత చెప్తే మీరు అంతే అట కదా. పుణ్యశీల తమ దాంపత్యానికి కాంప్లిమెంట్ ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిన మాధురికి ఎవరు చెప్పారు అంది ఉత్సాహంగా. మా పక్క పోర్షన్లో పార్వతి నా స్నేహితురాలు లేండి, ఆమె చెప్పింది. అదలా ఉంచి మీరు నా మీద అభిమానం ఉంచి నాకు ఒక సలహా ఇవ్వాలి. ఏమిటది? సంసార సుఖానికి రహస్యం ఏమిటి? మీ భర్త మిమ్మల్ని అంతగా ఆరాధించడానికి కారణం ఏంటి? నా పరిస్థితి అంతా వివరించాను కదా మీకు. నా సంసారం బాగుపడడానికి మీరేమన్నా మార్గం సూచించగలరా? ఆత్రంగా అడిగింది పుణ్యశీల. వయసులోనూ అనుభవంలోనూ ఆమె కన్నా చిన్నది తను. అలాంటిది ఆమెకేం సలహా ఇవ్వగలదు? ఆ మాటే పైకంది మాధురి. అయినా పుణ్యశీల వదిలిపెట్టలేదు మాధురిని. వయసుదే ఉంది మాధురి గారు, నాకన్నా గృహిణి పాత్రను మీరు విజయవంతంగా నిర్వహించడం మీ ఆధిక్యతను సూచిస్తోంది. అందుకని ఏమైనా సరే మీరు చెప్పాలి, నేను విని వెళ్ళాలి అంతే అని మంకు బట్టి కూర్చుంది. ఇక తప్పలేదు మాధురికి. కాసేపు తీవ్రంగా ఆలోచించింది. మీకెంతవరకు ఇవి ఉపయోగిస్తాయో ఆలోచించుకోండి పుణ్యశీల గారు. మీరు అడిగారు గనక నాకు తోచింది నేను చెప్తున్నాను. సాయంత్రము భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి భార్య చక్కగా, అంటే అతిగా కాకుండా అలంకరించుకొని చిరునవ్వుతో స్వాగతం చెప్పాలి. లోపలికి రాగానే ఇబ్బందులు, సమస్యలు ఎకరవు పెట్టి అతని మనసు చిరాకు పెట్టకూడదు. ఆఫీస్ పనితో అలసిపోయి వచ్చిన అతన్ని సేదతీర్చి ప్రియమైన మాటలతో అలరించాలి. కాఫీయో టిఫినో ఇచ్చి హుషారు కలిగించాలి.
స్నానం వగైరాలు అయిన తర్వాత కబుర్లు చెప్తూ అతన్ని ఉల్లాసపరచాలి. అతను సినిమాకో షికారుకో వెళ్దామంటే అతని సంతోషం కోసం ఒప్పుకున్నట్టు బయలుదేరాలి. దారిలో షాపింగ్కి వెళ్దాం, అది కొందాం, ఇది కొందాం అంటూ విసిగించకూడదు. తాహతను బట్టి, ఆర్థిక స్తోమతలను బట్టి మాత్రమే కోరికలు కోరాలి. వంట విషయంలో ఆడది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. భార్యని ఎంత ప్రేమిస్తున్న భర్త అయినా వంట బాగా చేయకపోతే రాజీకి రాలేడు. మైనస్ మార్కులు పడతాయి. అన్నంలోకి ఆధారవులు రుచిగా ఉంటే లొట్టలేసుకుంటూ తింటాడు మగవాడు. మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా మాధురి ఏమని చెప్తుంది ఆమెకి, ఇంతకీ ఆమె ఎవరు, వాళ్ళ సమస్య తీరుతుందా, వీళ్ళకి మధ్యలో ఏమన్నా సమస్యలు వస్తాయా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.